అమర్ హై అమర్ హై. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కన్వెన్షన్ డిసెంబర్ 27-28 తారీఖులలో మన గండిపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గండిపేటలో అక్షయ కన్వెన్షన్లో జరగనున్నది. ఈ కాన్ఫరెన్స్కు సంబంధించిన వాల్ పోస్టర్ గోడ పోస్టర్ రిలీజ్ చేసినాము. వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు ముండ్రాతి రాము గారు మనతో ఉన్నారు. వారు ఈ కన్వెన్షన్ యొక్క గ్లోబల్ కన్వెన్షన్ యొక్క దాని గురించి వారు వివరిస్తారు. ముండ్రాతి రాష్ట్రాలలో ఉంది, దీని ఆర్గనైజేషన్ ఏంటి, సామాజిక సేవా కార్యక్రమాలు ఏంటి, వాటి గురించి మీరు వివరించండి. ముండ్రాతి, నేను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ అధ్యక్షుడిగా వివరిస్తున్నాను. సో ఈరోజు మనము గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ డిసెంబర్ 27-28 తేదీలలో ఘనంగా అట్టాసంగా జరగబోతుంది. ప్రతి ఒక్క తెలుగు ఆర్గనైజేషన్ ఎదురు చూస్తుంది. ఇలాంటి కన్వెన్షన్ ఇంతకుముందు ఎప్పుడు జరగని రీతిలో నభూతో నభవిష్యత్తు లాగా జరగబోతుంది. 2 రోజులు 27-28 తేదీల్లో అండ్ అక్షయ్ కన్వెన్షన్ హాల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో గండిపేటలో. సో ఈరోజు ఇక్కడ మనము కలవటానికి ముఖ్య కారణము మన వన్నాల శ్రీరాములు గారు అండ్ సదానందం గారు, కేశవమూర్తి గారు అండ్ రాజగోపాల్ గారు. సో అందరి సమక్షంలో మన టూరిజం సూర్యకిరణ్ గారు అండ్ మన గోపాల్ అన్న. సో అందరి సమక్షంలో ఈరోజు కన్వెన్షన్ పోస్టర్ లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కన్వెన్షన్ బేసిక్గా అన్ని ఆర్గనైజేషన్లు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ 2 రోజుల కన్వెన్షన్ ఎప్పుడు జరగలేదు. సో ఇదేంటంటే ముఖ్య ఉద్దేశము గ్లోబల్ కనెక్టింగ్ విత్ లోకల్. అంటే మనకు ఆల్రెడీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇప్పటికీ మనకు 50 దేశాలలో ఉంది. ఇప్పుడు ఆ 50 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు మన లోకల్గా ఉన్న 33 జిల్లాల అధ్యక్షులు వాళ్ళతోని సో కలవటము అండ్ వీళ్ళ యొక్క నీడ్స్ని బట్టి మనము గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ హెల్ప్ చేయడానికి ముందుకు రాబోతుంది. ఆ రోజు కార్యక్రమంలో భాగంగా ఎందరో కార్పొరేట్ సంస్థల అధ్యక్షులు కానీ లేక కార్పొరేట్ హాస్పిటల్స్ చైర్మన్స్ అందరూ దీంట్లో ఈ ఆర్గనైజేషన్లో భాగమై ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు వచ్చేసి కొందరి స్టూడెంట్స్ని వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకు పేదరికంగా ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు ఆల్రెడీ వస్తున్నారు. సో ఆ రోజు ఆ 2 రోజుల కార్యక్రమంలో ఒక కన్వెన్షన్ అంటే ఎలా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే అమెరికాకు వచ్చి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు రాజకీయ నాయకులు కానీ అందరూ. కానీ ఇప్పుడు ఈసారి మొత్తం ఆ కన్వెన్షన్ ఎన్ఆర్ఐస్ని అందరినీ తెలంగాణకు తీసుకొస్తున్నాము మేము. ఇదొక పెద్ద గొప్పగా జరగబోతుంది. ప్రతి ఒక్కరూ వివరాల కోసం gjconvention.orgలోకి వెళ్ళి చూడండి, మీకు విషయాలు తెలుస్తాయి. సో ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్ను ఎప్పుడు స్థాపించారు, ఏదో సామాజిక సేవా కార్యక్రమాలు చేసారు ఇంతకుముందు? ఓకే, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మనకు జనవరి 11, 2023లో 24లో స్థాపించడం జరిగింది. సో దానికి ఏంటంటే సో బేసిక్ ఇదే కనెక్టింగ్ విత్ ద పీపుల్ అండ్ గ్లోబల్ విత్ ద లోకల్ పీపుల్ అన్నట్టు. సో దాని ముఖ్య ఉద్దేశంగా ఈసారి 33 జిల్లాల అధ్యక్షుల్ని, మన అడ్వైజరీ కౌన్సిల్ చైర్స్ని, వైస్ ప్రెసిడెంట్ని, ట్రెజరర్ని, సెక్రటరీని అందరినీ మనం ఎంచుకొని ఆ 33 జిల్లాలలో వాళ్ళతోని ఎమ్మెల్యేలతోని మనం ఆ చాప్టర్స్ లాంచ్ చేస్తున్నాము 27-28 తేదీలలో. సో దానికి ఉద్దేశంగా ఆల్రెడీ మేము కార్యక్రమాలు స్టార్ట్ చేసినాము. సో దానికి మీకు ఆల్రెడీ ఆ ప్రోమోస్ ద్వారా మీరు ఆ రోజు అక్కడ చూడగలరు ఏమేమి కార్యక్రమాలు మేము ఇంతకుముందు చేసినాం అనేది. థ్యాంక్ యూ. గ్లోబల్ తెలంగాణ సమ్మిట్ ఏదైతే హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జరగబోతున్నదో దానికి నేను వస్తున్నా, మీరు రావాలని కోరుతా ఉన్నా. ఇదొక చక్కటి పరిణామం. అందరూ పోయి అమెరికాలో ఏదో కలుసుడు కంటే మిగతా గ్లోబల్లో ఉన్న 40-50 దేశాలకు సంబంధించిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, ఇక్కడ ఉండేటువంటి 31 జిల్లాల తెలుగు యొక్క ఇంపార్టెంట్ పర్సన్స్ అందరం కూడా వాళ్ళకి వెళ్ళడం వల్ల దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క ఆలోచన విధానం ఏంటిది అనేది క్లుప్తంగా మనవాడు చెప్పాడు. పేదవాళ్లకు విద్య కొరకు కూడా హెల్ప్ చేయడం అనేది ఇంకా తదితర కార్యక్రమాలు ఉంటాయని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ పోతేనే జీవితం యొక్క సార్థకత ఉంటుంది. మనం ఎంతకాలం బతికిందనేది కాదు, జీవితంలో బతికినంతకాలం ఏం చేసినాం అనేది ఇది ఒక చరిత్ర. అదే మన యొక్క సేవ.
ఆ విధంగా ఆ చరిత్రలో ఆ సేవలో పేదవాళ్లకు ముఖ్యంగా మనం దాన్ని ముందు పెట్టుకొని చేస్తే ఇంకా సార్థకత ఉంటుంది. ఆ విధంగా ఈ కార్యక్రమం కొనసాగాలని నేను మనసా వాసాన కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.